మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుకు పుట్టుక రోజు చేస్తున్నామన్న ఆలోచనతో చాలామంది క్రైస్తవులు దారి తప్పేస్తున్నారు. బయటోడు ఎవరికైనా ఈ వేదిక అప్పగించామనుకోండి, దుమ్ము లేచిపోయేది ఎప్పటికి. ప్యాంట్లు శుభ్రం చింపేసుకుని మళ్ళీ వీళ్ళతో ఆడపిల్లలు వీళ్ళిద్దరూ కలిసి వేదికల మీద యేసుప్రభు పుట్టాడని చెప్పి కలుదాగిన కోతుల్లో ఎగురుతారా? అసలు యేసుప్రభు పుట్టడానికి మీరు కలుదాగిన కోతుల్లో ఎగరడానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక రోజు ఒకరిని అడిగాను, చెమటలు పట్టేసి కిందకు వచ్చాడు. ఇలా రారా నాయనా అన్నాను. మీ దేవుడు పుట్టాడని ఇంత పండగ చేసుకుని ఇంత డ్యాన్స్ చేసావు కదా, మీ దేవుడు వల్ల నీకు ఒరిగిన మేలేట్రా నాయన అన్నాడు. అయ్యో మా కోసం ప్రాణం పెట్టాడండి అన్నాడు గట్టిగా. మరి మీరు బాప్తిజం పొందారండి అన్నాడు. అంటాడు పైకి. వీడు బాప్తిజం తీసుకోడు, యేసుప్రభు పుట్టాడని డ్యాన్స్ చేస్తాడు. అసలు యేసుప్రభు పుట్టింది ఎందుకు? చచ్చిన నిన్ను బతికించడానికి రా బిడ్డ. నీలో మనిషిని నిద్రలేపాలి. నీలో ఆయన స్వరూపం ఉందని, దాన్ని నశించిపోయింది, ఆ నశించిన దానిని వెదకి రక్షించాలి. అలాంటి స్థితిలో నిన్ను నిలబెట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది పాయింట్.